ప్రభావతి ఉన్న పళంగా ఇంట్లో అందరిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎంతకీ ఏం చెప్పాలనుకుంటుందో చెప్పదు. "ఎందుకు పిలిచారు అత్తయ్య గారు" అని రోహిణి అడుగుతూ ఉంటే, "చెప్తాను ఉండమ్మా" అనైతే అంటూ ఉంటే, బాలు "ఇప్పుడు ఏమైందని? ఏం లక్షలు మింగాలనుకుంటున్నావు? ఇంకే ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నావు" అన్నట్టు బాలు మాట్లాడుతూ ఉంటే, "నేను అసలు చెప్పను పోండి. బొత్తిగా ఇంట్లో నాకు గౌరవం లేకుండా పోయింది, మర్యాద లేకుండా పోయింది" అంటే, "మీనా ఒక గిన్నె కాదు కదా ఒక బొచ్చు తీసుకురా పో. అందరి దగ్గర మర్యాద గౌరవం అడుక్కుంటుందంట మా అమ్మ" అనగానే ప్రభావతి కోపం వచ్చి అక్కడ వస్తువులను విసిరిసిరి కొడుతూ ఉంటుంది. పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పగానే మౌనిక, "ఎవరికమ్మా? నాకా లేకపోతే రవికా" అనేది అంటూ ఉంటే, వీలైతే ఇద్దరికీ అనేస్తుంది. అప్పుడు మౌనిక తన మనసులో ఉన్న ఒక నిర్ణయం చెప్తుంది. "నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నా కాళ్ళ మీద ఇప్పుడే నేను నిలబడుతున్నాను. నాకు ప్రమోషన్ వచ్చే టైం కూడా ఇది. నేనైతే పెళ్లి చేసుకోను" అనేది అంటూ ఉంటే, ఇక మీనా కూడా సత్యంతో చెప్తుంది. తన కాళ్ళ మీద తను నిలబడతాను అంటుంది కదా! ఈ రోజుల్లో ఆడపిల్లకి ఖచ్చితంగా జాబ్ ఉండాలి మావయ్య గారు. కొన్ని రోజులు పోనివ్వండి అని చెప్తూ ఉంటే, మీనాని కావాలని దెప్పి పొడిచేలాగా రోహిణి ఒక మాట అంటుంది. "అవును మౌనిక, మంచి డెసిషన్ తీసుకున్నావు. లేదంటే మీనాలాగా ఇంట్లో గిన్నెలు తోముకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ ఉండాలి అంటే బాలు రివర్స్ కౌంటర్ సూపర్‌గా ఇచ్చేస్తాడు రోహిణికి. అవును మరి. లేదంటే అత్త డబ్బులతోనో, అత్త ఇంటిని తాకట్టు పెట్టి పార్లర్ పెట్టాల్సిన అలాంటి దిక్కుమాలిన బతుకు నీకొద్దులే చెల్లి, నువ్వు జాబ్ చేసుకో" అన్నట్టు బాలు చెప్పడంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోతుంది రోహిణి. ఎందుకనాలి మీనాని? తర్వాత మళ్ళీ తిరిగి ఎందుకు అనిపించుకోవాలి? ప్రభావతి మాత్రం మీనాను కోపంగా ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటుంది. ఈ రౌడీగాడు అండ చూసుకుని ఇది రెచ్చిపోతుంది. అందరిని ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంది అంటూ మీనా మీద కోపంగా ఉంటుంది ప్రభావతి.